ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు అన్ని ప్రణాళికలు రచిస్తున్నామన్నారు మంత్రులు. ఢిల్లీ నగరంలో హైదరాబాద్ కాకుండా జాగ్రత్త పడుతున్నామని చెప్పారు. ఇటు నీటిపారుదల శాఖలపై రివ్యూ చేసిన ఉత్తమ్ పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇటు సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు మంత్రులు. రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీని నెట్ జీరోగా మార్చడమే సీఎం రేవంత్ డ్రీమ్ అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఢిల్లీలాగా హైదరాబాద్ను కానివ్వమన్నారు. సిటీ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి హెచ్ఐసిసిలో గ్రీన్ తెలంగాణ సమ్మిట్లో పాల్గొన్నారు బట్టి. బిల్డర్లను డెవలపర్లను ప్రభుత్వం ఇబ్బంది పెట్టదన్నారు. హైదరాబాద్ బిల్డర్లకు ప్యారడైజ్ అన్నారు. భవిష్యత్తులో సిటీలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు నడిపిస్తామన్నారు డిప్యూటీ సీఎం. భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగరంలో తిరుగుతున్నటువంటి బస్సులు, ఈ డీజిల్ బస్సులు అన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఫేజ్డ్ మేనర్గా ట్రాన్స్ఫార్మ్ చేసి బ్యాటరీ బేస్డ్ బస్సులుగా తీసుకొని రావాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. నీటిపారుదల శాఖ పారదర్శకంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టుల పురోగతిపై పర్యవేక్షణ పెంపొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశించిన పనులలో అలసత్వం చూపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ నెల 18, 19వ తేదీల్లో రాజస్థాన్లో జరగనున్న అఖిల భారత నీటిపారుదల మంత్రుల సదస్సుపై చర్చించారు మంత్రి. నీటిపారుదల రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు, డిజిటల్ మానిటరింగ్తో పాటు ఆధునిక నీటి నిర్వహణపై అనుసరిస్తున్న విధానాలపై సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎస్ఎల్బీసీ నిండీలతో పాటు వివిధ ఎత్తిపోతల పథకాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు ఉత్తమ్. వర్గీకరణతో సమాజంలో సంపూర్ణంగా మార్పు రాదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. వర్గీకరణ అనేది ఏ కులానికి వ్యతిరేకం కాదన్నారు. హైదరాబాద్ బేగంపేటలో ఎస్సీ వర్గీకరణపై ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అడ్వకేట్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మారుతున్న సమాజంతో పాటు మనమంతా మారాలన్నారు. కానీ ఎస్సీల ఆలోచన విధానంలో మార్పు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు దామోదర. ఈ జాతిలో ఎప్పటికీ ఒక ఊతపదం అయిపోయింది వర్గీకరణ. yes sir, we need it. వర్గీకరణ అనేది ఇంకో కులానికి ఏ కులానికి వ్యతిరేకం కాదు. జీసీసీలో యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ జీసీసీలకు హబ్గా మారుతుందన్నారు. ప్రస్తుతం సిటీలో 355 జీసీసీలు ఉండగా 3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. దిగ్గజ కంపెనీలు కొత్తగా తమ జీసీసీలను హైదరాబాద్ లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో ఏర్పాటవుతున్న జీసీసీల సంఖ్య పెరుగుతుందన్నారు. సేవాలాల్ గొప్ప సంఘ సంస్కర్త అన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెంలో సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జంతు బలులు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా గిరిజనులను చైతన్యం చేసిన మహానేత అని కొనియాడారు. సేవాలాల్ ఆశయాలతో గిరిజనులు వ్యవసాయం చేసి ఆదర్శంగా నిలవాలన్నారు తుమ్మల. ప్రభుత్వ పరంగా మన రఘునాథపాలెం మండల ఈ యొక్క యువకులకు కానీ పెద్దలకు కానీ మీరు ఏది తలపెట్టారో ఆ కార్యక్రమం పూర్తి చేసేదానికి మీ మనిషిగా నేను పనిచేస్తాను. ఆదివాసీలు తమ వారసత్వాన్ని మర్చిపోవద్దన్నారు మంత్రి సీతక్క. జాతులు, కులాలు చెప్పుకోవడానికి సిగ్గుపడొద్దన్నారు. మన కులం పేరు చెప్పుకోకపోతే మన అస్తిత్వం దెబ్బతింటుందని తెలిపారు. హైదరాబాద్ బంజారా భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీతక్క. పుట్టి పెరిగిన ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. సమాజ శాంతి కోసం, బంజారా జాతి అభివృద్ధి కోసం మరి ఎక్కడ ఇల్లు కట్టుకుంటే వాస్తును కూడా ఆనాడే ఆయన చెప్పిండంటే మరి ఎంత గొప్ప మేధావి మనం అర్థం చేసుకోవచ్చు. ఆదివాసీలకు సేవాలాల్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్లో నిర్వహించిన సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. గిరిజనులతో కలిసి భోగ్ బండార్ పూజలు చేశారు. ఆ తర్వాత పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.